హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన యొక్క ఉపవాస దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థనతో మన యొక్క సమయాన్ని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడ, నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను దేవ, గణపరుస్తున్నాను దేవ. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభు, నీ వాక్కు ద్వారా మా హృదయాలతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా, నీ మా హృదయాన్ని మీరు తెప్పరిల్లా చేయండి. నీ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ సమయం దేవుడు ఇది నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్న యొక్క మాటను మనము బైబిల్లో ధ్యానిద్దాము. అయితే ఇది దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, దేవుడు కళల ద్వారా దేవుడు ఎలా మనతో మాట్లాడతాడు. హౌ గాడ్ స్పీక్స్ త్రూ డ్రీమ్స్. దేవుడు కళల ద్వారా ఏ విధంగా మాట్లాడతాడు. చాలా మన డీపర్ థింగ్స్ ని మనం ఒక రోజు మనం చూద్దాము. ఇక డ్రీమ్స్ గురించి చాలా వెజ్లాడండి అందరికి. అయితే ఇది దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడిన ఒక మాటను మనం ధ్యానించుకున్నాము. ఈ యొక్క కళల ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడు, ఈ యొక్క సబ్జెక్ట్ ని మనము చాలా డీపర్ థింగ్స్ మనం ఒక పార్ట్ వైజ్ గా మనం ధ్యానిద్దాము. అవి ఏంటంటే, కళల ద్వారా దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు. హౌ గాడ్ స్పీక్స్ త్రూ డ్రీమ్స్. అంతేకాదు, హౌ గాడ్ టాక్స్ ప్రాఫిటికల్లీ ఇన్ యూర్ డ్రీమ్స్. అంతేకాదు, ఇంకా దేవుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి, దేవుడు కళల ద్వారా ఏ విధంగా మాట్లాడతాడు, కళల ద్వారా ఏం దేవునికి నేర్పిస్తాడు, అంతేకాదు కళల ద్వారా ప్రవచనాత్మకంగా దేవుడు నిన్ను ఏ విధంగా లీడ్ చేస్తాడు అనే ఒక సబ్జెక్ట్స్ ని మనం రోజు మనం ధ్యానిద్దాము. ఇది పార్ట్ 1 పార్ట్ 2 గా ఇట్లా మనం ధ్యానిద్దాము. ఇది చాలా డీపర్ థింగ్స్ అండి. ఈ ఒక్క రోజుతో ఇది అయిపోయేది కాదు. సో మనం పార్ట్ వారీగా దీన్ని మనం చూసుకున్నాం. ప్రతిదినము ఈ డ్రీమ్స్ గురించి దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడబోతున్నాడు, ఏ విధంగా లీడ్ చేయబోతున్నాడు, ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ప్రతిరోజు కూడా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 గా మనము చూసుకుందాం. ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, కళల ద్వారా దేవుడు ఎలా నీతో మాట్లాడతాడు. అంతేకాదు, హౌ గాడ్ స్పీక్స్ త్రూ డ్రీమ్స్. దేవుడు కళల ద్వారా నీతో ఏ విధంగా మాట్లాడాడు, బైబిల్లో ఎవరితో కళల ద్వారా మాట్లాడాడు. డ్రీమ్స్ అండ్ విజన్స్ మనకి కళల ద్వారా దేవుడు అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు కదండి. దేవుని స్వరం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా. అంతేకాదు, దేవుడు ఆయన ఒక ప్రత్యక్షతను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అయితే కళలు అంటే ఏంటి? దేవుడు చెప్తా, ఇది జోయల్ ఒక ప్రవక్త ప్రవచిస్తాడు. ఏమనంటే, అంత్యకాలంలో దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీద దేవుడు కుమ్మరిస్తాడని. ఈ అంత్యకాలం ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆ ఆత్మ కొరత లేని ఆత్మ ఏమైందంటే, దేవుడు కొరత లేని ఆత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కొరత లేని ఆత్మ వల్ల ఏమైంది లేదా, ద స్పిరిట్ విల్ కాజ్ ప్రొఫెసీ. ద స్పిరిట్ విల్ కాజ్ యంగ్ మ్యాన్ కెన్ సీ ద విజన్స్. ద స్పిరిట్ విల్ కాజ్ ద ఓల్డ్ మ్యాన్ కెన్ డ్రీమ్ ఏ డ్రీమ్స్. అయితే దేవుడు చెప్పిన కొరత లేని ఆత్మ వల్ల మనము ప్రవచించేవారిగా ఉంటారు. అంతే కదా, కొరత లేని ఆత్మ వల్ల యవ్వనస్తులు కళలకు అంటారంట, ఆ దర్శనాలు చూస్తారు. ఆ కొరత లేని ఆత్మ వల్ల మన యొక్క వృద్ధులు కళలకు అనేవారిగా దేవుడు ఈ దినాలలో అంత్యకాలంలో మనల్ని చేయబోతున్నాడు. ఈ కళలు ద్వారా దేవుని దర్శనాలు మనం పొందుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కొరత లేని ఆత్మ మన స్పిరిట్ లో మనం ఏ ఒక పొజిషన్ లో కలిగి ఉన్నది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే మనం చూసుకున్నట్లయితే, స్పిరిట్ లో మనం ఉన్న ఒక పొజిషనే మనల్ని అథారిటీని మనకు దయచేస్తుంది. మనకు ఆత్మలో మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ లెవెల్లో, ఏ గ్రేడ్ లో ఉన్నాము అనేది మనకున్న అథారిటీని సూచిస్తా ఉంటది. మనం ఏ లెవెల్లో ఆత్మలో మనం ఏ స్థితిలో ఉన్నతంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో అదే మన యొక్క పొజిషన్, అంటే అథారిటీ యొక్క అధికారాన్ని మనకిస్తుంది. మన ఆత్మీయ స్థితిలో, స్పిరిట్ లో మన ఆత్మలో మనము తక్కువ స్థితిలో ఉన్నట్లయితే, మనం తప్పిపోయినట్లయితే, పక్కకు తగ్గినట్లయితే, మనకు అథారిటీని మనము తగ్గించుకున్న వాళ్ళు, అంటే అధికారాన్ని మనము అధికారాన్ని మనము కోల్పోయిన వారం అవుతాం అనమాట. అదే దేవదూతలు మనం చూసుకున్నట్లయితే ఫాలింగ్ ఏంజల్స్ ఉన్నారు కదండి. అయితే దేవదూతలు ఏదైతే వాళ్ళ యొక్క అథారిటీ యొక్క అధికారాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు దేవుని దూతలే, కానీ వాళ్ళ స్పిరిచువల్ లెవెల్లో వాళ్ళ గ్రేడ్ ని కోల్పోవడం వల్ల, వాళ్ళకు గర్వం అనేది రావడం వల్ల వాళ్ళ యొక్క స్థితి ఏమైంది, వాళ్ళ పొజిషన్ అనేది కోల్పోయింది. నీ స్పిరిట్ లో ఉన్న నీ పొజిషన్ నీ యొక్క అథారిటీని
చూపిస్తది. నీ స్పిరిట్ లో ఉన్న పొజిషన్ మాత్రమే నీ అథారిటీని కోల్పోయేలాగా చేస్తది. అంటే మనం ఏ విధమైన ఆత్మ కలిగి ఉండాలి? కొరత లేని ఆత్మతో దినదినము నింపబడతా ఉండాలి. ప్రతి దినము దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడాలా. దేవుడి కొత్త తిత్తుల్లో మనము పాత తిత్తుల్లో మనం కొత్త ద్రాక్షరసాన్ని మనం పోయలేము కదండి. ఏ రోజుకు ఆ రోజే కొత్తగా మనం దేవుని ఆత్మతో నింపబడాలి. నిన్న ప్రార్థన చేశాం కదా, ఈ రోజు సరిపోద్ది. నిన్న పాటలు పాడి వర్షిప్ చేసుకున్నాం కదా, ఈ రోజు నా ఆత్మ సరిపోద్ది అని నిన్నంతా ప్రార్థనలో గడిపాము, ఈ దినం సరిపోద్ది అన్నట్లు మనం గడపకూడదు. కానీ ఏ దినానికి కావాల్సిన ఆత్మ యొక్క తీవ్రతను మనం కలిగి ఉండాలా. ప్రతి దినం దేవుని ఆత్మతో మనము నింపబడే వారిగా ఉండాలా. ఈ అంత్యకాలంలో కొరత లేని ఆత్మ మనకి కలిగి ఉండాలా. ఈ గిఫ్ట్స్ చాలా ఉన్నాయి కదండి. కళలు కానీ ఒక వరము, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ కి నువ్వు అర్థం చెప్పడం, కళలు కనడం, అంతేకాదు ప్రవచించడం, దేవుని యొక్క ప్రవచనం మనం ప్రవచించడం. అంతేకాదు ఇంకేంటంటే ఈ యొక్క వరాలను మనం కలిగి ఉన్నట్లయితే దేవుని కృపా వరాలను మనం కలిగి ఉండాలి. భాషల యొక్క వరం, భాషలకి అర్థం చెప్పే వరం, ఈ యొక్క ఆత్మను మనం కలిగినప్పుడు, కొరత లేని ఆత్మ కలిగినప్పుడు మనము ప్రతి బంధకాల నుంచి మనం విడిపించబడతాం అనమాట. ఈ చీకటి శక్తుల చీకటిల నుంచి మనకి వెలుగు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుడు చెప్తాడు కదా, చీకటి కమ్మి ఉన్నది, లెమ్ము నీకు వెలుగు వచ్చిన లెమ్ము తేజరిల్లు అని దేవుడు చెప్తారు కదా. తెల్లెమ్ము తేజరిల్లు అంటే చుట్టూ చీకటి కమ్మి ఉంది, కానీ ఇంకా మనం ఊరికి ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేవారుగా ఉండొద్దండి. ఏదో పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారంగా ఏదో నార్మల్ గా పాటలు పాడుకుంటూ బైబిల్ చదువుకుంటూ నార్మల్ గా ప్రేయర్ లో లీడ్ చేస్తుంటే మన జీవితాన్ని శత్రువు మీద మనం జయం పొందుకోలేని స్థితిలో ఉంటాం. మనం ఎప్పుడైతే శత్రువు మీద ఒక అథారిటీ మనకు ఉంటుందో తెలుసా అండి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడే నువ్వు ఎదుర్కొని సైతాను యొక్క శక్తుల మీద మనకు అథారిటీని దేవుడిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ఏ విధంగా ప్రతిదినం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం చాలా మంది నమ్మని వాళ్ళు ఉంటారు, కానీ ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే కళల ద్వారా దేవుడితో మాట్లాడతాడు. ఈ యొక్క ఆత్మీయ వరాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు దేవుడు ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాడు. ఎవరైనా సరే నా పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిస్తే దేవుడు నీ ఎదుగు రావడానికి దేవుడు సిద్ధంగా. దేవుడు అంతేకాదు, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత దేవుడిని ఎవరిని ఇస్తానని దేవుడు చెప్తాడు. ఆదరణకర్తని మీ కొరకు నేను ఉంచి ఉన్నానని దేవుడు చెప్తాడు కదా. ఆదరణకర్తని మన కొరకు దేవుడు పంపి ఉన్నాడు. అయితే దేవుడు ఆదరణకర్తను మనము రిసీవ్ చేసుకున్నట్లయితే మనం గొప్ప ఆత్మీయ స్థితిలో, మన శత్రువుని జయించే స్థితిలో మనము నిలవగలుగుతాము. ఈ అంత్యకాలంలో మనం జోయల్ ప్రవచించినట్లు అంత్యకాలంలో మనము కొరత లేని ఆత్మను కలిగి ఉండాలా. ఈ కొరత లేని అభిషేకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన స్పిరిట్ ఉన్న లెవెల్లో మనం అధికమైన స్థితిలో ఉన్నప్పుడు మనము ప్రవచించే వారిగా, కొరత లేని ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు ప్రవచించే వారిగా, కళలు కనేవారిగా, కళలకు అర్థం చెప్పేవారిగా, అంతేకాదు మన యొక్క దర్శనాలు చూసేవారిగా మనము ఈ దినాల్లో ఉంటాం. మన జీవితాన్ని మనం విడిపించుకోవడానికి దేవుడు ఎందుకు ఈ కళలను ఇస్తాడు? మన బైబిల్లో ఎవరెవరు కళలు కన్నారు? కళల ద్వారా దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. కళల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. కళల ద్వారా దేవుడు ఆదరిస్తాడు. కళల ద్వారా జరిగే విషయాలు నీకు బయలుపరుస్తాడు. కళల ద్వారా నువ్వు ఏం చేస్తున్నావో, నీ స్థితి ఏంటో కూడా దేవుడు నీకు బయలుపరుస్తా ఉంటాడు. అయితే కళలు మన బైబిల్లో చూసుకున్నట్లు ఎవరెవరు కళలు కన్నారు మన బైబిల్లో చూసుకున్నాం. దేవుడు ఎవరి కళల ద్వారా ఎలా మాట్లాడతాడు మన బైబిల్లో చూసుకుంటే, ఏసేపు కళ కంటాడు కదండి. తన అన్నదమ్ముల విషయంలో ఏసేపుకు కళను దయచేస్తాడు. తన అన్నలు, తన యొక్క తండ్రి వాళ్ళు కూడా తనకి మొక్కుతున్నట్లుగా దేవుడు సూర్య చంద్రులు కూడా తనకి మొక్కుతున్నట్టుగా దేవుడు ఏసేపు చూపిస్తాడు. అంటే దేవుడు తన జీవితంలో జరిగించబోయే ఆ ఆశీర్వాదాన్ని, తన యొక్క డెస్టినీని ఏమంటారంటే తెలుగులో తన యొక్క డెస్టినీని దేవుడు చూపిస్తాడు. తన యొక్క ఏ ప్లేస్ కి రీచ్ అవ్వబోతున్నాడు, దేవుని యొక్క తన అంతం ఏంటో దేవుడు ఏసేపుకి చూపిస్తాడు. అయితే మనం చూసుకున్నట్లు అంతేకాదు, అబ్రహాంకు దేవుడు కళ ద్వారా ఏం మాట్లాడుతాడు? కవనెంట్. దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేసుకుంటాడు. నీ యొక్క బిడ్డలు నేను ఈ విధంగా నేను ఆశీర్వదించబోతున్నాను, నీ యొక్క సంతానానికి నేను ఈ యొక్క కానాన్ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. కవనెంట్ ని, ఒక నిబంధనని అబ్రహాంతో దేవుడు చేసుకుంటాడు. అంటే ఫరోతో కళ ద్వారా మాట్లాడతాడు. కళ ద్వారా తన దేశానికి రాబోయే కరువుని ఫరోకి కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయితే ఆ కళని ఎవరు ఇంటర్ప్రిటేషన్ చేస్తారండి? డ్రీమ్స్ ని ఇంటర్ప్రిట్
ఇంటర్ప్రిటేషన్ చేయటం కూడా ఒక గిఫ్ట్ అన్నమాట. దీని గురించి కూడా మనము నెక్స్ట్ దినాల్లో మనం ధ్యానించుకుందాం. ఇది కూడా ఒక టాపిక్ మనం దేవుని ద్వారా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మనం మాట్లాడదాం. ఇక నుంచి చాలా డీప్‌గా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి దినం ఒక సబ్జెక్ట్‌తో మన హృదయాలతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అయితే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థింగ్స్ నెక్స్ట్ సబ్జెక్ట్‌లో మనం చూద్దాం. అయితే ఫరోకి దేవుడు ఎవరు ఇంటర్ప్రిటేషన్ చేశారంటే దేవుడు కళకు అర్థం చెప్పారు. యోసేపు కళకు అర్థం చెప్పాడు. అంతే కాదు నెబుకద్నెజర్‌కి కళ వచ్చినప్పుడు కూడా ఎవరు అర్థం చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ వాళ్ళకి మాంత్రికులు అందరినీ కూడా పిలుస్తాడు. అక్కడ జ్ఞానులందరినీ నెబుకద్నెజర్ పిలిచి కళకు అర్థం చెప్పమంటారు. కానీ ఎవ్వరు కూడా అర్థం చెప్పలేకపోయారు. ఎవరు అర్థం చెప్పగలిగారండి? దానియేలు కళకి ఇంటర్ప్రిటేషన్ అంటే కళకి అర్థం చెప్పగలిగే జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడు దానియేలుకి దేవుడు ఇచ్చాడు. ఆ కళలకి అర్థం చెప్పే ఇంటర్ప్రిటేషన్ అనే గిఫ్ట్ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడన్నమాట. అయితే దేవుడు ఆ కృపను మనం పొందుకోవాలా. అయితే ఇది కూడా ఒక గిఫ్ట్. అయితే ఆ విధంగా చూసుకున్నట్లయితే కింగ్ అబీమెలెకు దేవుడు సారాను అబీమెలెకు తీసుకొని వెళ్తాడు. అబ్రహాం నుంచి తీసుకొని వెళ్ళినప్పుడు అయితే దేవుడు అబీమెలెకు ఏం మాట్లాడతాడంటే రాజుతో, ఆమె నువ్వు ముట్టొద్దు, ఆయన నా బిడ్డ, ఆమె అంటే అబ్రహాం యొక్క భార్య అని చెప్పి దేవుడు అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడతాడు. అంటే సొలొమోనుకు దేవుడు చెప్తాడు. దేవుడు ఈ విధంగా తన యొక్క రాజ్యాన్ని దేవుడు అథారిటీని ఇవ్వబోతున్నాడు, జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. సొలొమోనుకు కూడా దేవుడు కళ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు లెగిసి సమాధాన బలిని దేవునికి సొలొమోను అక్కడ అర్పించడం మనం బైబిల్లో చూస్తాం అన్నమాట. అంతే విధంగా చూసుకున్నట్లయితే ఏసేబుకు కళ్ళ ద్వారా మాట్లాడతారు కదా. ఏసేబుకు మరియా పరిశుద్ధురాలు అని చెప్పి నీతిమంతురాలు అని చెప్పి ఏసేబు కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంటే అక్కడ తన జీవితంలో అదే దేవుడు తెలియజేయకపోతే తనకి ఎంత నష్టాన్ని ఎదుర్కొనేవాడు ఏసేబు. దాని నష్టం అనేది జరగకుండా దేవుడు ఏసేబు కళ ద్వారా మాట్లాడాడు. అంతేకాదు శతాధిపతి భార్యను మనం చూసుకున్నట్లయితే దేవుని సిలువ వేసేసే క్రమంలో దేవుడు ఆ శతాధిపతి యొక్క భార్య కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ విధంగా అంటే ఆయన నీతిమంతుడు. అయితే తన యొక్క భర్తతో వచ్చి ఆ నీతిమంతుని రక్తం మన కుటుంబం మీద ఉండొద్దు, ఆమె ఆయన వదిలివేయమని చెప్పి శతాధిపతి భార్య యేసు ప్రభు గురించి చెప్తారు కదండి. శతాధిపతి యొక్క భార్యకి దేవుడు కళ ద్వారా దేవుని యొక్క నీతిని వెల్లడిపరుస్తాడు. మనకు కూడా మన కళ్ళ ద్వారా ఇతరుల యొక్క నీతిని దేవుడు మనకు వెల్లడిపరుస్తూ అంటాడు. మనకు మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క సందర్భాల్లో కూడా దేవుడు మన కళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నెబుకద్నెజర్‌కి కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ విధంగా మనం బైబిల్ మనం చాలా విధాలుగా మనం చూసుకోవచ్చు. బైబిల్లో కళల ద్వారా దేవుడు మాట్లాడతాడనమాట. అయితే ఈ కళల్ని మనం దేవుడు కళలను ఎందుకు ఇస్తాడు అంటే కళల దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎందుకు కళను మనకిస్తాడు అని మనం బైబిల్లో చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయంలో 14 నుంచి చూసుకున్నాము. యోబు గ్రంథము 33వ అధ్యాయం 14. అయితే దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక్క మారే పలుకుతాడు, అంటే 2 మార్లు పలుకుతాడు, కానీ మనుషులు అది కనిపెట్టకుండా ఉంటారన్నమాట. మనం చాలా సమయాల్లో మనకు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ బట్టి ప్రార్థన చేస్తాము. చాలా ఏమంటారంటే ఆతృత కలిగి ఉంటాము. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఏ విధంగా మనకు ఆన్సర్ ఇస్తాడు, ఏం జరగబోతుందని మనం చాలా ఏమంటారు దాన్ని అంటే చాలా ఆతృతగా మనం ప్రార్థన చేస్తాము. కానీ దేవుడు కళ్ళ ద్వారా ఆ విషయాన్ని నీతో మాట్లాడతాడు అన్న విషయాన్ని నిద్రలో మనం ఇగ్నోర్ చేసేస్తాము. దేవుని వాయిస్ మనము వినలేని ఇగ్నోరెన్స్ మనం వెళ్ళిపోతూ ఉంటాము. అయితే మన సమయాల జీవితాన్ని మనం చూసుకోవచ్చు. సమయాలు బాలుడైన సమయాలు నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఏం పిలిచారు, సమయలు అని చెప్పి 3 మార్లు పిలిచినా కూడా సమయాలకి అది దేవుని స్వరం అని తెలియదు. ఏలీ దగ్గరికి వెళ్తాడు. ఏలీ దగ్గరికి వెళ్ళి నేను పిలిచావా అని 2 సార్లు అనిపిస్తే ఏలీకి అర్థమైపోతుంది ఏంటంటే దేవుడు సమయాన్ని పిలిచాడంటే. ఎందుకు ఏలీకి అర్థమైందంటే ఏలీ యొక్క ఎక్స్పీరియన్స్, దేవుడు ఏలీకి మాట్లాడిన ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే సమయానికి ఎందుకు అర్థం కాలేదా దేవుని వాయిస్ అంటే తను ఇంకా చిన్న పిల్లవాడు, అంటే తను ఇంకా పాలు తాగే స్థితిలోనే తను ఉన్నాడు. కాబట్టి
ఇది దేవుని స్వరము అనేది తనకి అర్థం కాలేదు. తన చుట్టూ ఉండే మనుషులు తను ఉన్న స్వరం అని అనుకుంటాడు. మనం కూడా చాలా సార్లు మన చుట్టూ ఉండే మనుషులు వచ్చి మనం మాట్లాడినట్టు, మన చుట్టూ తెలిసిన వాళ్ళే వచ్చి మనం విజిట్ చేసినట్టు, తెలిసిన వాళ్ళు మనకేదో ఇస్తున్నట్టు, మన దగ్గర తీసుకున్నట్టు ఇట్లాంటి కథలు మనకొస్తా ఉంటాయి. అది మనం చాలా సార్లు అది దేవుడు అన్నది మనము గమనించలేమనమాట. చాలా సార్లు ఇగ్నోర్ చేస్తా ఉంటాం. అది మనం అర్థం చేసుకోలేని ఇది మనకు అంటే డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అనేది గిఫ్ట్ అనేది మనకి చాలా అవసరము. ఆ యొక్క వివేచన జ్ఞానం కోసం మనం సాధించే వారిగా ఉండాల. ఇది ఇంకొక సబ్జెక్ట్ చాలా డీప్‌గా సబ్జెక్ట్ అండి. ఇది ఇంకా ఇంకొక దినం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల మాత్రమే ఈ కళలో వచ్చిన వ్యక్తులెవరు? ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చనేది నీ కళ నీకు అర్థం అవ్వాలంటే డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అనే గిఫ్ట్ నీకు వివేచన వరం నీకు ఉండాల. అయితే దీని గురించి మనం ఇంకోసారి చూద్దాము. అయితే దేవుడు చెప్తాడు, ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు కానీ మనుషులు అది గ్రహించరు. సమూయేలు కూడా గ్రహించలేని స్థితిలో అంటే పాలు తాగే స్థితిలో ఉన్నాడు కాబట్టి, చిన్న పిల్లవాని మనస్తత్వంలోనే బిడ్డ ఉన్నాడు కాబట్టి తనకు అర్థం కాలేదు. కానీ ఏలీకి అది అర్థమైంది. దేవుని యొక్క స్వరం ఎందుకు ఏలీకి అర్థమైందండి? ఆయన ఎక్స్‌పీరియన్స్. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో ఏలీకి తెలుసు. సో, మనం కూడా మన ఆత్మీయ స్థితి నేను చెప్పాను కదండీ! మన ఆత్మలో కలిగిన తీవ్రతను బట్టి మన ఆత్మీయ స్థితి నీ పొజిషన్‌ని చేంజ్ చేస్తది. నీ యొక్క అథారిటీని అది నీవు లీడ్ చేయగలుగుతావు. నీ ఆత్మ యొక్క పొజిషనే నువ్వు కలిగిన అథారిటీకి సింబల్. నీ ఆత్మలో నువ్వెంత ఏ స్థితిలో ఉంటావో, ఏ గ్రేడ్‌లో, ఏ లెవెల్‌లో ఉంటావో నువ్వు ఆత్మీయ అభివృద్ధిలో నీ యొక్క నువ్వు ఆ అథారిటీని కలిగి ఉంటావు. నీ ఆత్మీయ స్థితి తక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఆ అథారిటీ నీలో తక్కువగా ఉంటది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సమూయేలు చిన్నవాడు కాబట్టి, పాలు తాగే స్థితిలో ఉన్నాడు కాబట్టి దానికి దేవుని స్వరం అని తెలియలేదు. కానీ ఎప్పుడైతే ఏలీకి దేవుని స్వరం అని తెలుసు. ఏలీ చెప్తాడు, ఇంకొకసారి నీకు ఆ స్వరం వినపడితే అవును ప్రభా నేనున్నాను అని చెప్పి మాట్లాడమని చెప్పి ఏలీ సమూయేలుతో చెప్తాడు. మనం కూడా మన ఆత్మీయ స్థితిలో పాలు తాగేవారిగా ఎంతకాలం మనం ఉంటాం? ఎంతకాలం మనం ఆ చర్చికెళ్ళి వచ్చి పాటలు పాడి ఎవరో పాటలు పాడుతుంటే వాళ్ళతో కలిసి పాటలు పాడేసి వాక్యం చెప్తుంటే వినేసి వచ్చే స్థితిలో మనం ఇంకా ఎంతకాలం ఉంటాం? ఇంకెంతకాలం పాలు తాగే స్థితిలోనే ఉంటారు. ఎంతకాలం మనము ఇతరులు ఇది వాక్యం విని ప్రార్థన చేసుకోవడం మాట నీ పరిస్థితిలోనే నువ్వే ఒక పాండ్‌లోనే నువ్వు ఎంతకాలం నువ్వు నీతో ఉండిపోతావు. ఎంతకాలం నీ ఫ్యామిలీ నీదిలోనే నువ్వు ఉండిపోతావు. దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క నీకు ఆత్మీయ స్థితి నీ పొజిషన్‌ని నీకు అథారిటీని దయచేస్తది. ఆ అథారిటీని ఉన్నప్పుడు ప్రతి ఒక్క దేవుడు చెప్తాడు కదా, శత్రు బలం అందరి మీద నీకు అథారిటీ నీకు ఇచ్చాడు దేవుడు. పాములను చొక్కటానికి కూడా దేవుడు మనకి అథారిటీని ఇచ్చాడు. ఎప్పుడు మనం ఆ అథారిటీని పొందుకుంటామంటే ఈ పాలు తాగే స్థితి నుంచి మనం బయటికి రావాలా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం దేవుని యొక్క శిష్యులు కూడా అండి దేవుడు ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రార్థనలు దేవుడు కార్యాలు చేస్తా ఉంటే చూస్తా ఉన్నారు. దేవుని పక్క వెళ్తున్నారు, వస్తున్నారు. ఆ దేవుని యొక్క భోజనం దేవునితో కలిసి భోజనం చేస్తున్నారు అన్నీ. కానీ అయినా కూడా వాళ్ళు పాలు తాగే స్థితిలో ఉన్నారు. ఒక భయంలో వాళ్ళు భయపడిపోద్దు. ఎప్పుడైతే దేవుణ్ణి బంధించినప్పుడు, దేవుని సిలువకు అప్పగించినప్పుడు శిష్యులు కూడా భయపడి ఇటు వాళ్ళు అటు పారిపోయి తిరిగి వాళ్ళ వృత్తికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కానీ అంటే అది ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారంటే ఎంత గొప్ప దేవునితో వాళ్ళు సంచరించిన, అంత గొప్ప కార్యాలు చూసినా కూడా శిష్యులు పాలు తాగే స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మేడ గది మీద వాళ్ళందరూ గుంపుగా కూడి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అగ్ని నాలుకలు అంటే అభిషేక భాషల వరం అని ఆ బిడ్డల మీద దిగినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఆ యొక్క శిష్యులను కమ్ముకున్నప్పుడు మేడ గది అనుభవంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు పిల్లుల వల్లే ఉన్న పోస్తున్న శిష్యులని దేవుడు పులులుగా మార్చి బయటకు వచ్చారంట. గొప్ప అథారిటీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు రొమ్ములో దేవుడు స్వస్థత కలిగి ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? శిష్యుల్లో ఎప్పుడు అథారిటీ వచ్చింది? దేవుని అభిషేకాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. మనం కూడా మన పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు జరగవు. ఎటువంటి ఒక సైతాన్ని మనం చూసి మన శత్రువు భయపడదు. మనం చాలా కూల్‌గా ఏదైనా ఒక వస్తువు పట్టుకున్నప్పుడు చల్లగా ఉన్నదానికి ఒక వస్తువు పట్టుకున్నప్పుడు వేడిగా ఉన్నదానికి ఏదైనా పాలు ఉన్నాయనుకోండి, అది పాలు మరుగుతా ఉన్నప్పుడు దానిలో వేడి అనేది ఉంటది. ఏదైతే చల్లగా ఉన్నప్పుడు అది మనం ఏం పట్టుకున్నా ఏం కాదు. మన స్థితి కూడా అలాంటిదే. ఒక చల్లగా ఉన్నప్పుడు సైతాను మన దగ్గరికి వచ్చి మనల్ని ఏ విధంగానైనా అది మనల్ని బాధిస్తూ ఉంటది. ఏ విధంగానైనా మనల్ని ఇది చేయగలుగుతది. మన కుటుంబం మీద అథారిటీ తీసుకుంటది. మన లైఫ్ మీద కూడా అథారిటీ తీసుకుంటాడు. దాని మీద మనకు అథారిటీ ఉంటుంది. అంటే శరీరానికి మనం అథారిటీ. శరీరం అంటే ఏంటి? లోకము. శరీరం అంటే నేత్రాలు, జీవగుడము, ఇవన్నీ కూడా మనము మన శరీరానికి అథారిటీ ఇచ్చేసి అవుతామంటే ఎప్పుడైతే మన ఆంతరంగ పురుషుడు స్పిరిట్ బలపడుతున్న ఆత్మీయ స్థితి యొక్క లెవెల్ మనం
అథారిటీని లెవెల్లో మారిపోతామో ఆ అథారిటీ మనకు వస్తుంది. శరీరం మీద మనకు అథారిటీ, లోకం మీద మనకు అథారిటీ. వాడిని మనం గద్దిస్తే వాడు వెళ్ళిపోతాడు అనమాట శత్రువు. ఆ గద్దిస్తే వెళ్ళిపోయే స్థితి ఎప్పుడు మనకు వస్తుందండి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడే. మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఇంకా ఎంతకాలం పిల్లుల వల్లే ఈ లోకంలో జీవిస్తామండి? ఏదో నార్మల్ చర్చికి వెళ్ళి వచ్చి బైబిల్ వాక్యం విని వచ్చేసే వారిగా ఉండొద్దు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు నువ్వు ఒక సింహం వలె, ఒక గాండ్రించే సింహం వల్ల తన పిల్లల్ని పోగొట్టుకున్న ఆడ సింహం అంట గంటే చూసి అందరికి భయం కలుగుతుందంట. తన పిల్లల్ని కూలిపోయిన ఆడ సింహం ఎలా ఉంటుందంటే గర్జిస్తూ ఉంటుందంట. అటువంటి ఆత్మ తీవ్రత మనం కలిగినప్పుడు ఏ శత్రువు, ఏ లోకం కూడా మనని జయించలేదనంట. అటువంటి అభిషేకాన్ని మనం కలిగి ఉండ, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ప్రార్థించినప్పుడు అన్యులు కూడా దేవుడు ఎవ్వరు ప్రార్థించిన ఆశ కలిగి దేవుడు నింపుతా ఉంటాడు. ఎవరు ప్రార్థించరు. నువ్వు నీ ఆశ కలిగి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించి నాలోకి రా అని చెప్పి దినాన్ని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ అభిషేకత నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగినప్పుడు ఈ ఆత్మీయ వరాలన్నిటిని దేవునికి అనుగ్రహిస్తే ప్రవచనాత్మక వరము, అంతేకాదు ఈ భాషలకు అర్థం చెప్పే వరము, భాషల వరం, భాషలు కాదు, భాషలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతి కట్లు తెగిపోతాయి. దేవుడు ఇది ఒక పెద్ద సీక్రెట్ అండి. చాలా మందికి తెలియదు. భాషలు మాట్లాడుతున్నారా అంటే వాళ్ళని చూసి గేలి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదంటే భాషలు మాట్లాడే వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. లేదంటే వాళ్ళకి దాని గురించి అర్థం తెలియదు కాబట్టి. కానీ భాషల వరం కలిగి ఉన్నప్పుడు, నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క సంఖ్యలన్నీ తెగిపోతాయి. నువ్వు అంటే భాషలతో మాట్లాడడం అంటే ఏంటండి? దేవునితో మనం మాట్లాడదాం. ఈ కృపావరాలని ఇప్పుడు ఇది కూడా ఒక సబ్జెక్ట్. దీంతో కూడా మనము దేవుని ద్వారా దేవుని ప్రేరేపణ బట్టి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ భాషల వరం, ఈ యొక్క డ్రీమ్స్, ఇంటర్ప్రిటేషన్, ఇవి చాలా డీపర్ అనమాట. అన్ని ఒకటి మాటలు చాలా వెళ్ళిపోతాం. అయితే ఈ యొక్క డ్రీమ్స్, ఇంటర్ప్రిటేషన్, డ్రీమ్స్, భాషలు అర్థం చెప్పే వరం, ప్రవచనాత్మ వరం, స్వస్థత వరం, ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ యొక్క ఆత్మ తీవ్రత మనలో ఉండాలా. ఆ రిసీవ్ చేసుకునే విధానం మనలో ఉండాలి. ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు పాలు తాగే స్థితిలో ఉంటారండి? ఇంకో ఎంతకాలం వేరే వాళ్ళతో ప్రార్థన చేసుకునే స్థితిలో ఉంటారు? ఏదైనా ప్రాబ్లం రాదా, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తారా అని చెప్పి మనం దేవుని సేవకులు వెంట పడతాం. అది కాదండి. దేవుడు నిన్ను విత్తరాన్ని విడిపించే స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఇంకా ఎంతకాలం నువ్వు పాలు తాగే స్థితిలో ఉంటావు? దేవుడిని ఆహారం పెట్టే స్థితి. పౌలు అంటాడు కదా, మీకు నేను ఆహారం పెట్టాలని ఆశపడతాను, ఎంతకాలం మీరు పాలు తాగే స్థితిలో ఉంటారు అని చెప్పి పౌలు చెప్తాడు. మనం ఎంతకాలం పాలు తాగే స్థితిలో ఉంటామండి? దేవుడి దినాన్ని ఆశపడతాను. అందరూ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. ఈ ఆత్మ వరాలు, ఆత్మ కృపా వరాలు అన్నిటిని దేవుడు నువ్వు నేను పొందుకోవాలని, శత్రువును జయించే వారిగా ఉండాలి. కళల ద్వారా దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా నువ్వు మార్చుకోగలుగుతావు. అంటే కళల ద్వారా నీకు జరిగేది, నీకు డెస్టినీ, నీ యొక్క అంతమ దేవుడు అంటే నిన్ను ఏ విధంగా దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు చూపించగలుగుతాడు. మనం బైబిల్ చూసుకోవచ్చు. కళల ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు చూద్దామా? యోబు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టును, కలలో రాత్రి కలుగు స్వప్నంలో దేవుడు మంచం మీద చిన్న కునుకు పట్టప్పుడు, గాఢ నిద్ర పట్టినప్పుడు కూడా దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు. 16వ అధ్యాయం 18వ వచనం కలిసి ఉంటది. యోబు గ్రంథం 33, 16, 18 చూస్తున్నట్టు, నరులు గర్విష్ఠులు కాకునేనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయను. ఏంటండి? నరులు గర్విష్ఠులు కాకుండా, మనము గర్వం అనేది మనలోకి రాకుండా దేవుడు కళ ద్వారా మాట్లాడతాడంట. అంతేకాదు తమ తలచిన కార్యములు మానుకొని చేయనట్లు, ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా మనం చేసే పని వల్ల మనకు నష్టం కలుగుతుంది అనుకుంటే దేవుడు ముందుగానే మనకి తెలియజేస్తాడు. ఈ పని నువ్వు చేస్తే నీకు జరుగుతుంది, ఈ పని ద్వారా నీకు నష్టం కలిగి, కాబట్టి ఈ పని నువ్వు మానుకోమని దేవుడు ముందుగానే మనకి కళ ద్వారా తెలియజేస్తాడు. అంతేకాదు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, మనం గోతిలో పడకుండా మనల్ని కాపాడేలాగా దేవుడు, అంటే కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణాన్ని తప్పించినట్టు, కత్తి వల్ల మనం నశించకుండా మన ప్రాణాన్ని కాపాడినట్లుగా దేవుడు మనకు తెలియజేస్తాడు. అంతేకాదు వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవుడు మనకు చెవులను తెరవచేస్తాడంట. మనకి ఒక ఉపదేశాన్ని మన కోసం సిద్ధపరుస్తాడు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండొద్దు, ఏ విధంగా చెయ్యాలన్న ఉపదేశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. అంటే మనం చూసుకున్నట్లయితే కత్తి వల్ల నశింపకుండా, చాలా దేవుని చిత్తం అయితే దేవుడు అది మనకు అనుమతిస్తే దేవుడు మన జీవితంలో
అది ఏదైనా సమస్య అనుమతిస్తేనే నా జీవితంలో జరుగుతుందండి. ఇప్పుడు సేవకుల విషయం కావచ్చు, ఏదన్నా కావచ్చు, దేవుడు ఆ స్థితిని చాలా సార్లు యేసు ప్రభు విషయం మనం చూసుకుంటాం కదా. వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు చాలా సార్లు ఆయన పట్టుకోవాలని చూస్తారు. మందిరంలో దేవాలయాల్లో ఆయన పట్టుకోవాలి. చాలా సార్లు ఆయన తర్కిస్తూ, ఆయన బోధకు తర్కన చేస్తూ, ఆయన పట్టుకోవాలని చాలా సార్లు ట్రై చేస్తారు. కానీ దేవుడు అక్కడి నుంచి చాలా సార్లు తప్పించుకొని వెళ్ళిపోతాడు. మన బైబిల్ చూసుకోవచ్చు ఇవన్నీ. అయినా దేవుడు ఎప్పుడు అనుమతించాడండి, ఆ గెత్సేమనే తోటలో ఆయన పని కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఆయన పని కంప్లీట్ అయింది. ఇది చాలు అని చెప్పి దేవుడు కలిగినప్పుడు మాత్రమే, దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే యేసు ప్రభుని ఆ శాస్త్రులు పరిసయ్యులు పట్టుకోగలిగారు. ఆయనకు అనుమతించినప్పుడు మాత్రమే ఆయన శిష్యుడు యూదా ఎళ్లి వారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాడు కదండి. లేదా అంతకు ముందు చాలా సార్లు ప్రయత్నం చేశారు. మనం బైబిల్లో చూస్తాం విత్ రిఫరెన్స్ తో. ఆ దేవుని పట్టుకోవాలి, ఏ విధంగా యేసు ప్రభుని పట్టుకోవాలని వాళ్ళు చాలా సార్లు పట్టుకోవడం వాళ్ళ ఆలోచన వస్తుందే కానీ దేవునికి బయలుపరుస్తారు. దేవుని లోపల ఆలోచన కలిగి ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు వాళ్ళకి దొరకకుండా. అయితే ఎప్పుడు దేవుడు అనుమతించాడు, దేవుడు ఆ గెత్సేమనే తోటలో అంటే ఆయన పని కంప్లీట్ అయిపోయింది. దేవుడికి ఆల్రెడీ దేవుడు బయలుపరిచాడు. ఆ సమయం దేవుడు ముందుగానే చెప్పారు కానీ నా సమయము వచ్చి ఉన్నదని చెప్పి, ఇది మనిషి కుమారుడు అప్పగించబోతాడు, మన శిష్యులకు బోధిస్తాడు. దేవుడు అన్ని అయిపోయింది, ఇంకా సమయం ఆయనకు వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఆ యూదాకి ఆ యూదా ఆ పని చేయగలిగాడు. ఆయన సమయం వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఆ శిష్యుడు, శాస్త్రుడు, పరిసయ్యులు ఆయన్ని పట్టుకోగలిగారు. ఆ గెత్సేమనే తోటలో దేవునికి చిత్తం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని కార్యాలు జరుగుతాయి. కానీ లేదంటే మన విషయంలో కత్తి చేత నశింపకుండా మనం తప్పించేస్తాం. మన ప్రాణాన్ని తప్పించడానికి మన చెవులు తెరవజేసి ఆయన ఉపదేశం మనకి సిద్ధపరచడానికి దేవుడు మనకి కళల్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడండి కళలు? మరొకసారి చూసినామా, నరులు గర్విష్ఠులు కాకుండా ఉండడానికి, తాము తలచిన కార్యాలు మానుకొనడానికి, గోతిలో ఈ గర్వం మన అంటుకొని ఉండడానికి, మనం చేసే కార్యాల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా, మనం పనులు అది కరెక్ట్ కాకపోతే మానుకోవడానికి, కోతిలో పడకుండా మన ప్రాణాన్ని కాపాడడానికి, కత్తి వల్ల నశిపోకుండా మన ప్రాణాన్ని కాపాడినట్టు మన చెవులు తెరవజేసి ఆయన మనకు ఉపదేశము చేస్తాడంట. కళల ద్వారా దేవుడు ఈ విధంగా చేస్తాడు. బైబిల్ మన కళల ద్వారా మనకి ఈ విధంగా మాట్లాడతాడు. కానీ మన విషయం మనం చాలా సార్లు ప్రార్థన చేస్తాము, మన సమస్యను బట్టి ట్రై చేస్తాము. కానీ అది మళ్ళీ మన స్లీప్ లో దాన్ని ఇగ్నోర్ చేస్తాం. అంటే మన నిద్రలో దేవుని స్వరాన్ని వినలేకున్నట్లు మనము ఉండిపోతాం. మన చెవులు చాలా సార్లు మందం అయిపోతాయి. మనం కూడా ఆ ఇగ్నోరెన్స్ అనేది తీసుకోవాలని మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ఇగ్నోరెన్స్ నుంచి బయటకు వెళ్ళిపోతుందో దేవుని యొక్క స్వరం మనం వినగలుగుతాము. అయితే ఈ డ్రీమ్స్ ని మనం పొందుకోవడానికి కూడా ఒక ఆల్టర్ అనేది మనలో క్రియేట్ అవ్వాలి. ఆల్టర్ అంటే ఏంటి? ఆల్టర్ ఏమో తెలుసు. ఒక ఆల్టర్ మనలో క్రియేట్ అవ్వాలంటే, పాత నిబంధనలో ఆల్టర్ అంటే ఏంటి, కొత్త నిబంధన ఆల్టర్ ఎవరు? నువ్వే ఒక బలిపీఠం. నువ్వు ఒక బలిపీఠంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి? దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే ద్వారా నీ ఆల్టర్ ని నువ్వు ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అన్నది కూడా మనం నెక్స్ట్ సిరీస్ లో మనం చూసుకున్నాం. చాలా విషయాలు దేవుడితో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీరు ఎప్పుడు మిస్ కాకుండా ఉండాలని చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలా డీప్ గా దేవుడు మాట్లాడాలని ఆశపడుతుంది. ఈ దినాన మనము కళల ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు, కళల ద్వారా ఏం చెప్తాడు నీకు ఈ దినాన్ని చూసుకున్నాం. రేపటి దినాన టైప్స్ ఆఫ్ డ్రీమ్స్, ఎన్ని రకాలుగా డ్రీమ్స్ ఉంటాయి అని చెప్పి మనం చూసుకున్నాం. నెక్స్ట్ రోజున డ్రీమ్స్ యొక్క ప్రవచనాత్మకంగా నీ డ్రీమ్స్ లో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు. ఆ నెక్స్ట్ రోజున మనము ఆల్టర్స్ అంటే ఏంటి, నీ యొక్క ఆల్టర్ నీవు ఏ విధంగా నువ్వు బిల్డ్ చేసుకోవాలి, దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే నీ ఆల్టర్ నువ్వు ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలని నెక్స్ట్ సిరీస్ లో నెక్స్ట్ రోజు మనం మాట్లాడుకుందాం. దేవుడి అయితే మన ఈ దినాన మనము దేవుడు ఏం మాట్లాడమంటూ కళ ద్వారా దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడతాడు, అయితే విధంగా ఎందుకో నీకు కళలు ఇస్తాడు కదా. దేవుడు మనలో నీ యొక్క అభివృద్ధిని, నీ యొక్క దృష్టిని తెలియపరచడానికి కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు జరగబోయే కీడుని తప్పించడానికి కళ ద్వారా నీతో మాట్లాడతాడు. నిన్ను హెచ్చరించడానికి దేవుడు నీతో కళ ద్వారా మాట్లాడతాడు. అయితే మనం కూడా చాలా సార్లు హాలు తాగే స్థితిలో ఉన్నప్పుడు, చాలా సార్లు దేవుడు మాట్లాడినా ఇగ్నోర్ చేసే స్థితిలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటాం. అయితే ఆ ఇగ్నోరెన్స్ మన నుంచి పోవాలని చెప్పి దేవుడు అది తీసివేయమని ఇది మనం ప్రార్థన చేసే వారికి ఉండాలి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు,
నీ దేవుడు నేను పరిశుద్ధాత్మ అభిషేకానికి ఇవన్నిటిని డీపర్గా ఈ అభిషేకం నీ మీద రిలీజ్ అవ్వాలంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలా. అయితే ఈ దినాన ప్రార్థన చేయి. అవును ప్రభా, ఈ దినాలు అంత్యకాలంలో ఈ అభిషేకం నాకు కావాలా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలా. చచ్చిన స్థితిలో నేను ఎంతకాలం ఉండాలా, ఈ పాలు తాగే స్థితిలో ఈ స్థితి నాకు వద్దు ప్రభా. ఈ అభిషేకం నేను పొందుకోను అథారిటీతో. నా స్పిరిచువల్ లెవెల్, నా గ్రేడ్ మారిపోవాలి ప్రభా, నా ర్యాంక్ మారిపోవాలి. నా స్పిరిట్ లో చెప్పి నీ ప్రార్థన చేసినప్పుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు నింపుతాడు. ఆ జోయల్ ప్రవక్త ప్రవచించినట్లు కొలతలేని ఆత్మను దేవుడు నేను మీద కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా ఏంటండి, ఆ స్పిరిట్ విల్ కాజ్ the spirit will cause young man can see the vision, the spirit will cause old man can dream the dreams. అయితే మనం అంత్యకాలంలో మన యవ్వనస్తులు దర్శనాలు చూసేవారిగా, మనం ప్రవచించే వారిగా, అంతేకాదు మనకు వృద్ధులు కళలు కానివారిగా దేవుడు చేయబోతున్నాడు. అయితే ఈ అభిషేకం కోసం కళ్ళు మూసుకున్నంత కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ర జీవం కదండి, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. భీకరమైన కార్యాలు జరిగించడానికి వందనాలు దేవా. నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అయ్యా ప్రతి బిడ్డ మీద రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి. తన కళ్ళ ద్వారా మాతో మాట్లాడే దేవుడు తండ్రి ప్రభా. అని స్వరాన్ని వినే కృపను మాకు దయచేయండి ప్రభా తండ్రి. ఇగ్నోరెన్స్ స్పిరిట్ని ఏసునామములో మా మీద తీసివేయండి ప్రభా. నీ స్వరాన్ని వినే కృపను మాకు దయచేయండి ప్రభా తండ్రి. ఏసయ్యా మా వినగల చెవులను మాకు దయచేయండి. ఏసయ్యా ఆ మంద బుద్ధిమాలను తీసివేసి ప్రభా తండ్రి ప్రభా, నీ ఆత్మలో తండ్రి ప్రభా. ఏసయ్యా తండ్రి తీవ్రత కలవారమై తండ్రి ప్రభా, నీ పూర్ణ ఆత్మ కలవారమై తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నీ ఆత్మ అభిషేకం మేము కలవారమై తండ్రి. స్వరాన్ని విని కృపను మాకు దయచేయండి. స్పిరిట్లో అవేక్నెస్ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి ప్రభా. అయ్యా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద అయ్యా తండ్రి ప్రభా నీ యొక్క అభిషేకాన్ని మీరు కుమ్మరించండి. ఏసేపుతో కళ్ళ ద్వారా మాట్లాడినట్లు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా తండ్రి అబ్రహాంతో నువ్వు మాట్లాడినట్లు తండ్రి ప్రభా, యాకోబుతో అయ్యా నువ్వు కళల ద్వారా నువ్వు మాట్లాడినట్లు ప్రభా తండ్రి. నాతోనైనా అయ్యా తండ్రి నీ చిత్తాన్ని మా కళల ద్వారా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. మాతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రార్థనలో ఎక్కించిన ప్రతి ఒక్క బిడ్డతో కూడా కళల ద్వారా మీరు మాట్లాడండి ఏసయ్యా. మీ చిత్తాన్ని మాకు బయలుపరచండి ఏసయ్యా. మా ప్రతి విషయంలో తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడే దేవుడు తండ్రి నాయన. కళల ద్వారా దర్శనాల ద్వారా తండ్రి నాయన అయ్యా మాతో మాట్లాడే దేవుడు తండ్రి. నీ వాక్ ద్వారా అయ్యా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అభిషేకాన్ని ఏసునామములో మా మీద రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మ అభిషేకము కుమ్మరింపబడును గాక అని ప్రార్థిస్తూ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించును.